నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ తన శాఖలతో పాటు ఇతర అన్ని శాఖల్లోనూ తాను వేలు పెడతారని చెప్పి ఒక విమర్శ ఉన్నప్పటికీ కూడా ఆయన చంద్రబాబు తనయుడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఏ శాఖలో వేలు పెట్టినా కూడా ఎవరు అభ్యంతరాలు తెలుపట్లేదు. కానీ ఒకవైపు వాళ్ళందరికీ అసంతృప్తి ఉన్నా సరే, ఇక చంద్రబాబును చూసో లేదంటే రాబోయే లీడర్ కాబోయే లీడర్ అని ఒక తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని చూసో లోకేష్ తమ శాఖల్లోకి వచ్చినా కూడా తాము అభ్యంతరం తెలపలేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర మంత్రులకు ఏర్పడింది. కానీ ఇప్పుడు లోకేష్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తన శాఖలతో పాటు కేంద్ర శాఖల్లో కూడా తానేంటో చూయించుకోవాలని చెప్పి ఎక్కువగా ఆతృత పడుతున్నట్టయితే కనిపిస్తుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, రీసెంట్గా అంటే ఫ్రైడే రోజు ఇక ఇండిగోకు సంబంధించినటువంటి కొన్ని విమానాలు కూడా దేశవ్యాప్తంగా రద్దయ్యాయి. దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. ఈ ఇబ్బందులకు మెయిన్గా ఇటు లోకేష్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి దానిపైన సమీక్ష చేస్తున్నారు అని చెప్పి కూటమికి సంబంధించిన అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి రీసెంట్గా ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ ఆయన డిబేట్లో పాల్గొన్నారు. అది మొత్తం కూడా ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఏంటి అసలు అంటే, ఇక్కడ మొత్తంగా భారతదేశానికి సంబంధించి విమానయానాల్లో ఇండిగో విమానయానానికి సంబంధించి 64% వాటా కలిగి ఉంది. అయితే ఇక్కడ డీజీసీఐ అంటే మెయిన్గా ఈ ఏరోప్లేన్లకు సంబంధించి పౌర విమానయానం చూసుకునేటువంటి డీజీసీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం అని ఈ విమానయాన సంస్థలకు కొన్ని మెయిన్గా రూల్స్ రెగ్యులేషన్ తీసుకొచ్చాయి. అవేంటంటే, ఇంతకుముందు పైలట్లందరూ కూడా దాదాపుగా 36 గంటలు ఇక్కడ రెస్ట్ అనేది వాళ్ళకు ఉండేది. ఆ రెస్ట్ 36 గంటలే ఉండడంతో మెయిన్గా ఫ్లైట్లన్నీ కూడా క్రాష్ అవ్వడం కానీ రీసెంట్గా మనం చూసాం. ఇండియాలో కూడా ఒక ఫ్లైట్ క్రాష్ జరగడం చూస్తే ఇదంతా చాలా 240 పైన మంది చనిపోయారు. అలా వాళ్ళకు నిద్ర లేకపోవడం ముఖ్య కారణం అని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో పాటు డీజీసీఐ కూడా ఇక పైలట్లందరికీ కూడా దాదాపుగా 48 గంటలు నిద్ర ఉండాలి, అంటే 48 గంటలు రెస్ట్ ఉండాలి, నిద్ర అని కాదు కానీ రెస్ట్ ఉండాలి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది. అంటే వాళ్ళు దాదాపుగా ఒక 2 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి. కానీ ఇక్కడ ఇది చెప్పి కూడా దాదాపుగా 2-3 నెలల పైనే అయిపోయింది డీజీసీఐ. అయితే 2 నెలల క్రితం ఇక్కడ పైలట్ల సంఘం ఉంటుంది కదా, ఆ పైలట్ల సంఘం అంతా కలిసి కూడా ఇక్కడ డీజీసీఐని అప్రోచ్ అయ్యి అన్ని విమానయానాలు శాఖలు కూడా టోటల్గా అంటే ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా ఇలా అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆల్రెడీ మా అందరికీ ఓకే, కాకపోతే ఇక్కడ 64% ఉన్నటువంటి ఇండిగో ప్రత్యామ్నాయంగా పైలట్లని తీసుకోవట్లేదు, ఇంకా జాయిన్ చేసుకోలేదు, కాబట్టి ఇది రాబోయే రోజుల్లో క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అని చెప్పి 2 నెలల క్రితమే వాళ్ళందరూ కూడా డీజీసీఐకి చెప్పారు. కానీ డీజీసీఐ పెద్దగా వీటిని పట్టించుకోకపోవడంతో ఇక ఇండిగో కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోలేదు. అంటే ఒకవేళ పైలట్లకు గనక 48 గంటలు రెస్ట్ ఇస్తే దాదాపుగా 30-40% ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుంటే కనుక తమ ఖర్చు బర్డన్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇండిగో ఈ ఆదేశాలని లెక్క చేయలేదు. దీంతో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని డీజీసీఐని ఇండిగో బ్లాక్మెయిల్ చేసిందని అనుకోవచ్చు. దీంతో ఇండిగోతో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు డీజీసీఐ కూడా ఒక్కసారిగా దిగొచ్చి, సరే మీరు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి వరకు మీకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇండిగో మళ్ళీ తమ సర్వీసులన్నీ కూడా పునరుద్ధరించింది. అయితే ఇక్కడే టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి రీసెంట్గా రిపబ్లిక్ టీవీలో ఒక డిబేట్లో పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ విమానయాన సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి కదా, దీనిపైన మీ స్పందన ఏంటి అని చెప్పి అర్నబ్ గోస్వామి అడగడంతో దీపక్ రెడ్డి దీనికి సంబంధించి మంత్రి లోకేష్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు, దానిపైన ఒక సమీక్షా సమావేశాలు చేస్తున్నారు, త్వరలోనే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది అని చెప్పి తను మాట్లాడేశారు. దీంతో అర్నబ్ గోస్వామి ఇమ్మీడియట్గా మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మంత్రి, ఆయన తన శాఖల్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి, అది వేరే శాఖల్లో ఇన్వాల్వ్ అవుతున్నా అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ. కానీ ఇక్కడ కేంద్రానికి లోకేష్కి సంబంధం ఏంటి, కేంద్ర శాఖల్లో లోకేష్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో ఆయనకి ఏం సంబంధం, ఆయన ఒక వార్ రూమ్ పెట్టడం ఎందుకు, ఒక సమీక్ష నిర్వహించడం ఎందుకు అని చెప్పి అర్నబ్ గోస్వామి అడగడంతో ఇక్కడ దీపక్ రెడ్డి ఒక్కసారిగా అవాక్కయ్యారనే చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, అటు పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, ఆయన శబాష్ అనిపించుకుంటున్నారు దేశవ్యాప్తంగా. ఒక రకంగా చెప్పాలంటే మంచి మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారని చెప్పి రీసెంట్గానే ఒక సర్వే సంస్థ చేసినటువంటి దాంట్లో కూడా 50% పైచిలకు అటు ఆయన పైన పాజిటివ్ అభిప్రాయం కూడా వచ్చింది. ఇక్కడ అంటే లోకేష్ ఇటు
విమానయాన శాఖల్లో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి లేదంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల శాఖల్లో కూడా ఇటు నారా లోకేష్ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. నారా లోకేష్ ఆదేశాలతోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పూర్తిగా వాళ్ళ మంత్రులు కూడా నారా లోకేష్ హయాంలో పనిచేస్తున్నారు అనేది ఒకటి స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ ఒక ముఖ్యమంత్రి కూడా కాదు. ఆయన ముఖ్యమంత్రి అంటే ఇతర శాఖల్లో సమీక్ష చేయొచ్చు. ఆయన కేవలం ఒక మంత్రి మాత్రమే. ఎంత వారసుడైతే మాత్రం అన్ని శాఖల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, అటు కేంద్ర శాఖల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటే ఇక్కడ కేంద్ర శాఖ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండిపోయింది. లోకేష్కి సమర్యాదలు ఇక్కడ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు.